జనసేన తరపున ఇండివిజువల్గా వచ్చేటికి ఈయన సత్తా ఏంటో తెలుసుద్ది ఎంత ఓట్లు వస్తాయని. ఒకటేంటంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్. పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఇంకో విచిత్రం తెలుసా మీకు ఇందులో ఈక్వేషన్స్. ఒక కాంగ్రెస్ పార్టీలో ట్రైన్ అయినటువంటి వాళ్ళు సీఎంలు అంతమంది అయ్యారు ఆంధ్రాలో. ఇప్పుడున్న వాళ్ళలో చూస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చి సీఎం అయినాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, మొన్నటిదాకా ఉన్నటువంటి కేసీఆర్ అంతే, అట్లాగే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అంతే. అంటే ప్రముఖ 4 పార్టీల వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఏదో ఒక జాతీయ పార్టీ నుంచి రావాల్సిందే. ఇకపోతే రెండో కోణం, తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు తెలంగాణలో, ఇద్దరు రేవంత్ రెడ్డి, కేసీఆర్. కాబట్టి అదొక ఆస్పెక్ట్ ఉంది. మూడవ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ఈ గ్రౌండ్ లెవెల్ ఫినామినా, జనసేన నుంచి 3 పార్టీలు పుట్టుకొచ్చినాయి. ప్రజారాజ్యం నుంచి జనసేన పుడితే జనసేన నుంచి 3 పార్టీలు పుట్టినాయి. రామచంద్ర యాదవ్ జనసేన, తర్వాత ఇప్పుడు ఈయన జేడి లక్ష్మీనారాయణ జనసేన, తర్వాత మొన్న ఈ మధ్యన ఇంకొకళ్ళు ఎవరో పార్టీ పెట్టారు వీళ్ళ దాంట్లో నుంచి. మొత్తం 3 పార్టీలు దీంట్లో నుంచి వచ్చినాయి జనసేనలోని. ఏది మర్చిపోయింది